అందరికీ జైబీ. ప్రకాశం జిల్లాలో ఒక కీలకమైనటువంటి నేత, ఆయన తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిసారి గెలవటం, మంత్రి కావటం, అదేవిధంగా జిల్లాని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరడం, దారుణంగా ఓటం పాలవటం, జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చిన్న విభేదాల కారణంగా, లేకపోతే ఒక చిన్న మాటతో అటు టీడీపీకి కాకుండా ఇటు వైఎస్ఆర్సీపీకి కాకుండా మధ్యవర్తిలో ఆగిపోయినటువంటి ఒక వ్యక్తి. ఈరోజు మనం ఆయన స్టోరీ తెలుసుకోబోతున్నాం. ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రివర్యులు 2014లో దర్శి నుంచి కంటెస్ట్ చేసి గెలిచి మంత్రిగా, అంటే తక్కువ మెజార్టీతోటి, ఒక 1000 ఓట్ల మెజార్టీతో గెలిచి కూటమి ప్రభుత్వంలో మంత్రి అయినటువంటి పరిస్థితి నాటి కాలంలో ఉంది. ఆయనే సిద్ధా రాఘవరావు గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త. ఇప్పుడు సిద్ధా రాఘవరావు గారు వారి కొడుకు సుధీర్ బాబు గారి భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు నిర్ణయించడానికి ఏ పార్టీలోకి వెళ్ళాలంటూ తర్జన భర్జన పడుతున్నారు. సో ఒంగోలు నుంచి, లేదా దర్శి నుంచి, అద్దంకి నుంచి, చీరాల నుంచి, ఇలాగా జిల్లాలో అన్ని చోట్ల ఆయనకి ఎంతో కొంత పట్టున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మంత్రిగా చేశారు కదా, పైగా కరణం బలరాం గారికి బాగా దగ్గరగా ఉన్నటువంటి సాన్నిహిత్యం, ఆయన శిష్యరికం అనుకోవచ్చు, ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు. సో ఇలాంటి సిద్ధారాఘవరావు గారు ఇప్పుడు ఏ పార్టీకి కాకుండా మధ్యవర్తిగా ఉండిపోవాల్సి వస్తుంది. గతంలో దర్శి నుంచి పోటీ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ వరకు కూడా ఆయన కోసం సీటు కేటాయించారంటూ ఆయన అన్నారు. కానీ కొంతమంది వర్గాలు ఏంటంటే, ఆయన ఎట్ ఏ టైం గెలవగానే ఆయనకు మంత్రి పదవి ఇచ్చాము, అలాంటి ఆయన పార్టీ మారాడు, ఆయనతో మనకు అవసరం ఏంటి, అలాంటి వ్యక్తి వద్దు అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు కూడా ఇటీవల కొన్ని వార్తలు అయితే వచ్చినాయి అన్నమాట. సో ఇక వైఎస్ఆర్సీపీకి చూస్తే, వైఎస్ఆర్సీపీలో ఎంపీగా కంటెస్ట్ చేసి 2019లో ఒంగోలు నుంచి దారుణంగా ఓటమి పాలయ్యారు. సో ఇప్పుడు ఆయన ఇటు కాకుండా రెంటికి చెడ్డ రేవళ్లాగా ఉంది పరిస్థితి సిద్ధారాఘవరావు. ఇప్పుడు వారి కుమారుని కూడా రాజకీయంగా మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నారు. ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తి, జిల్లాలో ఎంతో కొంత పేరున్నటువంటి వ్యక్తి, మాజీ మంత్రివర్యులు. కొన్ని నియోజకవర్గాలు, ఒంగోలులో గతంలో పోటీ చేసి ఓడిపోయారు, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు, దర్శిలో గెలిచారు. అదిగాక శ్రీశైలం ట్రస్ట్ బోర్డు కావచ్చు, ఇట్లా టెంపుల్స్కి సంబంధించి కూడా ఆయన కొన్ని పదవులు చేశారు, నామినేటెడ్ పోస్టులు కూడా, అంటే ప్రభుత్వాలు వేరే అయినప్పుడు కూడా. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతానికి మధ్యవర్తిత్వంగా ఉండిపోవడం అనేది కొంచెం బాధాకరమనే చెప్పుకోవచ్చు. స్థానికుడు, జిల్లావాసి, మంచి వ్యాపారవేత్త. ఇప్పుడు ఈయన ఏ పార్టీలోకి వెళ్ళాలి? వైఎస్ఆర్సీపీ తోటి సత్సంబంధాలు లేవు, యాక్టివిటీ లేదు. అంత మాత్రం టీడీపీలో వెళ్ళడానికి, టీడీపీలో తీసుకునే పరిస్థితి కనిపించలేదు. సో ఇప్పుడు వాళ్ళ కుమారుడు భవిష్యత్తు నిర్ణయించడానికి ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా మారింది ప్రకాశం జిల్లాలో. సో ఇది సిద్ధారాఘవరావు గారి పరిస్థితి. త్వరలో టీడీపీలో చేరుతారనే వార్తలు అయితే మాత్రం బలంగా వినిపిస్తా ఉన్నాయి.